మనం ధ్యానించుకుందాం. మన ధ్యాన వరుసలో ఉన్న పాఠం ద్వితీయోపదేశ కాండము. గతసారి మనం చదివిన వాక్య భాగాన్ని మళ్ళీ చదువుకుందాము. ఇంకా మరికొన్ని విషయాలు మనము ఆత్మ సహాయం చేత మనము ధ్యానించుకుందాం. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాయి చెప్పండి మీరే. మొదటి అధ్యాయం కదా. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 33వ వచనం నుండి చదువుకుందాము. చదువుతాను, శ్రద్ధగా వినండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల మీ సన్నిధి, అద్భుతమైన శక్తిగల మీ సన్నిధిలో మేమున్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. పాటలతో మిమ్మల్ని మహిమపరిచి మాలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఉజ్జీవాన్ని మీరు కలిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో కొంత సమయం ప్రభువా మేము ఇంకా మీ సన్నిధిలో మీ మాటల కొరకే నిలిచి ఉన్నాము. మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్య భాగాన్ని వినిపించినందుకు స్తుతిస్తున్నాం. వివరముగా ధ్యానించడానికి సహాయము చేయండి. మీ పక్షమున నిలిచిన మీ దాసుడను, బలహీనుడను, కేవలము నన్ను మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొనండి ప్రభువా. మీ మాటలు నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడండి. మీ మాటలే నిత్య జీవపు మాటలు ప్రభువా. జీవమునిచ్చే మీ మాటలు సమృద్ధిగా మా హృదయాల్లో నింపండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ద్వితీయోపదేశ కాండానికి ధ్యానానికి వచ్చాం. మనం వారి ప్రయాణాన్ని మనం ఫాలో చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం దైవ క్రమములో వ్రాయబడినట్లుగా మనము వారి వెనువెంట నడుస్తున్నట్లుగా ఉన్నది నాకైతే. వారెక్కడికి వెళ్తే అక్కడికి. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి వారు? ఇప్పుడు ఎక్కడున్నారు వారు? చెప్పండి అమ్మా, మీకు గట్టిగా చెప్పండి. చెప్పేదాకా విడిచిపెట్టాను. మీకు అది పాఠాలు లేట్ అయితే ఇదే సంవత్సరం అంతా అయిపోతుంది. మీరు ఇట్లా గట్టిగా చెప్పండి. భయపడతారా లేక సిగ్గుపడతారా? నాకు అటువంటి యోధులను సిద్ధపరచాలని ఉన్నది.
ప్రభు నా కాలములో అలాంటి వారు సిద్ధపడితే సంతోషంగా ప్రభువును మహిమపరుస్తాను నేను. వెంట జవాబిచ్చి మాట్లాడి ఉత్సాహంగా ఉండేవారు. మోయాబు మైదానములో ఉన్నారు వారు. సహోదరులు కూడా మాట్లాడాలి. సహోదరులు కొంత మాట్లాడతారేమో చెప్తారేమంటే వారు చల్లబడిపోయారు. మీరు చెప్పాలి, మీరు కూడా మాట్లాడాలి, చెప్తూ ఉండాలి. టాకెటివ్గా మాట్లాడుతుంటే అంటే లైవ్గా ఉంటాం మనం. ఒక సభలో కూడికలో మనం ఎప్పుడు మెలకువగా ఉండాలి అంటే అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతుండాలి. మనకు స్వేచ్ఛ ఉన్నది, మన సంఘమే, మరొకరు లేరు. ఎవరేమనుకుంటారో, నన్ను గురించి ఏమనుకుంటారో తప్పు మాట్లాడితే అనుకోవడానికి ఎవరు లేరు, మనమే ఉన్నాం. కనుక చాలా స్వేచ్ఛగా సంతోషంగా దేవుని మాటలు పలకడానికి ఇష్టపడండి. గొప్ప ఆనందం ఉన్నది అందులో. వారు మోయాబు మైదానములో ఉన్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్న మాటలు పలికాడు. ద్వితీయోపదేశ కాండం అంటేనే రెండవసారి ఉపదేశించడం. ఒకసారి ఉపదేశం జరిగిపోయింది మోషే ద్వారా. సీనాయి అరణ్యములో చాలా విస్తారంగా మాట్లాడాడు మోషే. ధర్మశాస్త్రము వారికి వినిపించాడు, దేవుని మాటలు వారికి వినిపించాడు. ఇప్పుడు యోర్దాను దాటే సమయం వచ్చేసింది. దేవుడు ఏ దేశమైతే వారికి ప్రామిస్ చేశాడో, ప్రామిస్ ల్యాండ్. ఇప్పుడు మనం ప్రామిస్ ల్యాండ్ ఏమనుకుంటాం? ఇజ్రాయెల్ కదా. చాలా మంది ప్రామిస్ ల్యాండ్ టూర్ చాలా ఇష్టంగా ఎంతో భక్తితో వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు. మంచిదే, భౌతికంగా మనం చూడడం ఈ దినాల్లో మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ పరలోకాన్ని ఇవ్వదు. ఆ హోలీ ప్రామిస్ ల్యాండ్ టూర్ మనము వెళ్ళినా అక్కడికి వెళ్తామేమో కానీ అక్కడికి వెళ్ళడానికి మార్గం అది కాదు. చూచి ఆనందించి ప్రభువును మహిమపరచడానికి పరిశుద్ధ గ్రంథములో వ్రాసినవన్నీ మనము కనులారా చూచినప్పుడు మరింత బలమైన విశ్వాసముతో ఆనందంతో ప్రభువును మహిమపరచగలుగుతాం. వెళ్ళడం మంచిది. వెళ్ళిన వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు వారిని దాటించబోతున్నాడు. మోయాబు మైదానములో వారు ఉన్నారు. అయిపోయింది, ఇక కొంతసేపట్లో మనం వెళ్ళిపోతామనే ఆనందంలో ఉన్నప్పుడు చాలా పెద్ద శోధన వచ్చేసింది. గొప్ప తెగులుకు గురైపోయారు. కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఒక రాజు బయలుదేరాడు, యుద్ధానికి వచ్చాడు. వారు ప్రార్థించారు కాబట్టి దేవుడు కనికరించి మొక్కుకున్నారు కాబట్టి దేవుడు విడుదల చేశాడు. వారి నుండి జయాన్ని వారికి ఇచ్చాడు. ఇలాగూ ఆఖరి సమయం వరకు మెలకువగా ఉండవలసిన జాగ్రత్త ఈ వాక్య భాగాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. మోయాబు మైదానముకు వచ్చేశారు. మరొక అడుగేస్తే యోర్దాను దాటిపోతారు. అయినా శోధన ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అపవాది మోసపరచవచ్చును. మన జీవితాల్లో కూడా అంతే. నా పరుగు కడముట్టించి తిని అనుకోరాదు. ఈ లోకములో ఉన్నంత వరకు, జీవంగా ఉన్నంత వరకు మనము మెలకువగా ఉండవలసిందే. విశ్వాసమును గూర్చి జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగూ అక్కడ రెండవసారి మోషే లేచి ఈ ద్వితీయోపదేశ కాండం అంతా ఇందులో వ్రాయబడినవన్నీ వారికి వినిపిస్తున్నాడు. రివ్యూ చేయడం అంటాం. వెనుకున్నవి, వెనుక జరిగినవి. 40 సంవత్సరాల క్రితం మనము బయలుదేరినాం. బయలుదేరిన వారిలో ఇప్పుడు ఎందరు మిగిలారు? అక్కడ ఇద్దరే ఉన్నారు. అక్కడ నుండి బయలుదేరిన వారిలో నుండి ఇద్దరు, మోషే ఒకడు, ముగ్గురు ఇప్పుడు అక్కడ ఉన్న వారిలో. ఈ మధ్యలో అందరు వెళ్ళిపోయారు.
దేవుడు చెప్పినట్లే మీరు ఆ దేశానికి వెళ్ళరని వారిని మళ్ళీ చుట్టూ దింపాడు. అందుకే 40 సంవత్సరాలు మీరు ఇక్కడే చావాలి. ఒకే రోజు అందరినీ చంపితే 20 లక్షల మందిని చంపితే ఉన్నవారు భయపడిపోతారు. కనుక దేవుడు 40 సంవత్సరాలు వారిని తిప్పి తిప్పి ఏదైనా మార్పు చెందుతారా, ఏదైనా పశ్చాత్తాపడతారా అని 40 సంవత్సరాలు వారికి సమయం ఇచ్చినా ఎవడు పశ్చాత్తాపడలేదు, ఎవడు తను చేసిన క్రియలకు మారు మనసు పొందలేదు. మరింత సనుగులు ఆఖరి వరకు సనుగులే గాని విశ్వాసముతో యాత్ర కొనసాగలేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, మీరు విశ్వాసం ఉంచలేదు అన్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాల్లో అందరూ 40 సంవత్సరాల వారు లేరు అక్కడ కదా. మనం లాజికల్ గా ఆలోచిస్తే 40 సంవత్సరాల వారు ఉంటారా? ఏదో వెళ్ళిన తర్వాత 2 రోజులకు పుట్టిన వానికి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత పోను ఈ 40 సంవత్సరాలు జన్మించిన వారు కొందరు 30 సంవత్సరాలు, కొందరు 20 సంవత్సరాలు, కొందరు 25 సంవత్సరాలు, మళ్ళీ 20 సంవత్సరాలకు పైగా ఉన్న వారి లెక్క 6 లక్షల కొంత అక్కడ మనం చూస్తాం. తక్కిన వారంతా ఇక 40 సంవత్సరాల లోపుగానే ఉన్నారు. వీరందరికీ తెలియాలి ఎందుకు రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మోషే ఊరికే చేయలేదు. ఇప్పుడున్న ఈ ప్రజలందరికీ తెలియదు ఎలాగ అక్కడి నుండి బయలుదేరినా, ఏ పరిస్థితులు అక్కడ మనకు సంభవించాయి, అట్టి పరిస్థితులలో మనం ఎలాగూ బయటపడ్డాం, ఇంత దూరం ఎలా వచ్చాము, తర్వాత దేవుడు మనకు చేసిన ఈ వాగ్దానాన్ని ఎలా మనము స్వాధీనపరచుకొనబోతున్నాము అనే విషయాలన్నీ వారికి తెలియవు అందరికీ. అందుకే మళ్ళీ మొదలు పెట్టాడు. మనం ఎక్కడి నుండి ప్రారంభించాము, ఎక్కడి నుండి బయలుదేరాము. 31వ వచనములో చూడండి, వారికి చెప్తున్నాడు చూడండి, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని అన్నాడు. వారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎలాగొచ్చారు మీరు? మీ సొంత శక్తి బలము చేత రాలేదు, మీ జ్ఞానము చేత రాలేదు, మీ బాహు బలము చేత రాలేదు. దేవుడే విడుదల చేశాడు అక్కడి నుండి. ఇంకా మొదటి అధ్యాయం నుండి చదివితే అవన్నీ మనకు తేటగా మోషే వారికి వివరణగా చెప్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు కుమారుని ఎత్తుకొని ఎలాగూ నడిపిస్తాడో అలాగూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎత్తుకొని నడిపించినాడని తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ మాట మనము గ్రహించలేదు ఎప్పుడు. నడిపించాడని తెలుసు కానీ ఎత్తుకొని నడిపించాడు అన్నాడు. అంత గొప్ప ప్రయాణం జరిగింది వారిది. దేవుడు అంతగా వారి మధ్య కలిగించుకొని వారితో ఉండి వారిని ఎత్తుకొని నడిచాడు అని రాశాడు. ఎందుకు దేవునికి ఇంత శ్రమ? ఏం అవసరం అండి? ఏదో పోతే నడిచిరి చచ్చిరి మిగిలిన అక్కడికి తీసుకుపోతాను అనుకున్నాడా దేవుడు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని రాశాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాముతో మాట్లాడాడు, 15వ అధ్యాయములో చెప్పాడు అబ్రహాముతో, నేను జనాంగము 400 సంవత్సరాలు ఈ ఐగుప్తులో బానిసలుగా ఉంటారు, తర్వాత అక్కడి నుండి నేను వారిని విడుదల చేసి నడిపిస్తాను. వారి కొరకు ఏ దేశానికైతే నీ వచ్చావో నీ స్వంత దేశాన్ని విడిచిపెట్టి వచ్చావు, నీ స్వజనులను విడిచిపెట్టి వచ్చావు, నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చావు. ఏ దేశానికి వచ్చాడు అబ్రహాము? మొదట కనాను దేశానికి వచ్చాడు. కనుక ఈ దేశాన్ని నీ జనాంగమునకు,
నీ సంతానమునకు నేను ఇస్తాను అని ఆనాడు చేసిన వాగ్దానమును బట్టి దేవుడు మర్చిపోలేదు. ఇశ్రాయేలు ఎంత తిరుగుబాటు చేసినా, దేవుని యొక్క కార్యాలను తృణీకరించినా, వారికి బుద్ధి చెప్పుతూ, శిక్షిస్తూ, వారి వెంట నడుస్తూ అబ్రహామునకు చేసిన వాగ్దానమును నెరవేర్చాలి. దేవుడు వారి వెంట ఉండి నడవలేని వారిని ఎత్తుకొని నడిపించాడు. ఎన్నిసార్లు వారు వెనుదిరగడానికి ప్రయత్నించారు. మాకెందుకు అబ్బా ఈ ప్రయాణం వద్దు, మాకిక మేము నడవలేమి అరణ్యములో, మేము ఉండలేమి అరణ్యములో అని మళ్ళీ వెనుదిరుగుతామని ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు. అయినా దేవుడు వారిని సహిస్తూ, వారిని బలపరుస్తూ, వారిని వెంటాడుతూ తన వెంట నడిపించడానికి ప్రయాసపడ్డాడు. అది దేవుని ప్రేమ. ఈరోజు ఎంతకాలం మనము ఎన్నిసార్లు అలాగూ జరగలేదు మన జీవితంలో, ఎన్నిసార్లు మనం అనుకోలేదు మన వెనుకున్న జీవితమే మంచిదిరా అనుకున్నారు, ఎన్నిసార్లు అనుకోలేదు. అదే సుఖభోగాలు మంచిది అనుకున్న సమయాలు లేవా మన జీవితంలో? అదే స్నేహితులతో సంతోషిస్తాము, మళ్ళీ వెనుక లోకములోనే మనకున్నది సంతోషం అని ఇంతవరకు విశ్వాసులు ఎందరు ఇంకా లోకం వైపు ఆకర్షింపబడి వెనుదిరగ కోరుతున్నారు. ఆలోచించండి. అయినా దేవుడు మనలను పట్టుకొని బలవంతానైనా నడిపిస్తున్నాడు. దేవుడు మనతో వాగ్దానం చేశాడు. మనకు క్రొత్త నిబంధన, ఒక నిబంధన చేసుకున్నాడు మనతో. అదే క్రొత్త నిబంధన రక్తము ద్వారా మనతో చేసిన నిబంధన. ఆయన యందు విశ్వసించిన వారిని, యేసు ప్రభు రక్తములో కడగబడిన అనుభవములోనికి చేరిన వారిని, ఆ క్రొత్త నిబంధనలోనూ చేరిన వారిని దేవుని యొక్క వాగ్దానము, నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఆ మాట ఉన్నది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము చూడండి. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ వాగ్దానం చేశాడు ప్రియులారా మనతో. ఏ రోజైతే నీ ఒప్పుకున్నావో ప్రభుతో, ఆ క్రొత్త నిబంధన రక్తములో కడగబడడానికి నీ పాపములను ఒప్పుకొని ప్రభువుతో ఒక నిబంధన కలిగి ఒప్పుకున్నామో, విశ్వసించామో, ఆనాడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఈ వాగ్దానాన్ని మనము మర్చిపోయామేమో గాని దేవుడు మర్చిపోలేదు. ఈ వాగ్దానమును బట్టి దేవుడు మనలను వెంటాడుతున్నాడు. మనము వెనుదీయగోరిన మనలను ఒప్పుకోవడం లేదు. ఎన్నోసార్లు మనము వెనుకకు లాగినట్లుగా వెళ్ళిపోయినా మళ్ళీ పట్టుకొస్తున్నాడు ప్రభువు. గాలము వేసి నడిపిస్తానన్నాడు చూడండి. గాలము వేస్తానన్నాడు. విడువడు, ఎడబాయడు, విడిచిపెట్టడు. ప్రియులారా, నీ సన్నిధి నుండి మేము ఎక్కడికి పోదుము దేవా? మేము ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి పోయినా అక్కడ నీ ఉన్నావు. ఆమోసు గ్రంథములో వ్రాయబడింది, ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్తావు? ఆ ప్రభువును, ఆ ప్రభు యొక్క కోపాన్ని మనము రగులనీయకుండా, దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి ఆయన ప్రేమను మనము పొందుచు ఆ ప్రేమలో ముందుకు సాగిపోవడమే మంచిది. అదే ఆశీర్వాదకరమైన జీవితం. నీవెంత వెనుక తీసిన నష్టము నీకే. ఎవరు నష్టపోయారండి? వెనుక తీసిన వారందరూ నష్టపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, ఒక వచనం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకుందాం.
నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అన్నాడు. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడని చెప్పాడు. ఏమి భయపడని అవసరం లేదు. దేవుడు చెప్పేశాడు, నీతిమంతుడిగా ఉన్నావు కదా, నీ జీవము విశ్వాస మూలంగానే కొనసాగుతుంది. ఎప్పుడు విశ్వాసం తగ్గిపోతావో అప్పుడు బలహీనుడు అయిపోతావు. అదే మనకు ఆహారము, విశ్వాసమే మనకు ఆహారము, విశ్వాసమే మనకు బలం. ఎప్పుడైతే విశ్వాసము తగ్గిపోతుందో బలహీనులమైతాం. బలహీనులమైతే అనేక రోగాలు మనలో ప్రవేశిస్తాయి. శరీరములో బలహీనమైతే ఏమైపోతుందండి? అనేక రోగాలు ప్రవేశిస్తాయి మనలో. ఇమ్యూన్ సిస్టమ్ అంతా డౌన్ అయిపోతుంది. మాకు జరిగింది అదే. ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. వయసు పెరిగిన కొద్దీ, శరీర బలహీనతలు ఏర్పడిన కొద్దీ అలాగూ నష్టపోతాం మనము. నీతిమంతుడు జీవించాలంటే విశ్వాస మూలముగానే. అందుకే విశ్వాసం అనేది ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం. విశ్వాసములో బలవంతులై ఉండాలి. మరి విశ్వాసమునకు మూలమేంటి? మళ్ళీ ఏమండి, విశ్వాసానికి మూలమేంటి? మనము జీవించడానికి మూలము విశ్వాసం అన్నాడు కదా. విశ్వాసానికి మూలమేంటి? మళ్ళీ యేసు ప్రభువే. యేసు ప్రభు మనకు మూలమై ఉండగా రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు, వినుట వలన విశ్వాసము కలుగును. ప్రతిరోజు నీకు విశ్వాసము కలిగి బలపడాలంటే నీవు వింటూ ఉండాలి. ఒక రోజు తింటే అయిపోదు. ఓ రోజు నేను నమ్ముకున్నాను కదా, దేవుని యందు విశ్వాసం ఉంచాను, అయిపోయింది నా జీవితం, నేను విశ్వాసిని అనుకుంటే నీవు బలహీనుడవా బలవంతుడవా నీవే ఎరగకుండా ఉన్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, నీ విశ్వాసమును నీవే పరీక్షించుకొనుము అన్నాడు. మనం అలాగే భ్రమపడిపోతారు. నేను నమ్ముకున్నాను, విశ్వాసినే, నాకేం చెప్తావు కదా. నేను బలంగా ఉన్నాను, నాకే బీపీ లేదు, అది లేదు, షుగర్ లేదు అని ఎంత మురిసిపోతాం. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పోయి చెయ్యి టీయు చూస్తా, నీకు బాగా రోజులు బీపీ లేదంటే అప్పుడు ఏర్పడుతుంది బీపీ ఉన్నది లేని. ఇంతదాకా నేను భ్రమపడ్డాను, నాకు బీపీ లేదు, అది లేదు అనుకుంటా. పరీక్షించినప్పుడు ఏర్పడుతుంది. ఒకరోజు నీ షుగర్ పరీక్షించినప్పుడు అబ్బా నాకు ఇంత షుగర్ ఉన్నదా, నాకు తెలియట్లేదు అనుకుంటా. విశ్వాసం అలాగే పరీక్షించబడినప్పుడే తెలిసేది. అది నేను విశ్వాసినని భ్రమపడితే సరిపోదు. అది పరీక్షించబడినప్పుడు నీవెలాగున్నావో అప్పుడు తేటపడుతుంది. ఏం పర్వాలేదు, ఎప్పుడైనా పరీక్షించండి, నేను ప్రతిరోజు నా విశ్వాసాన్ని నేను బలపరుచుకుంటున్నాను అనుకున్న వాడికి ఏమి తొందర ఉండదు. నేను రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అంటోనికి ఆరోగ్యమును గురించి ఎక్కువగా చింత ఉండదు. అదే విశ్వాస జీవితంలో ప్రతిరోజు వినుట వలన విశ్వాసము కలుగునన్నాడు. పోనీ ఎప్పుడు చెప్పిన మాటలే కదా అనుకుంటాం మనం చాలాసార్లు. ఎప్పుడు విన్న మాటలే కదా. ఎన్నిసార్లు విందాం యేసు ప్రభువుని గూర్చి ఎన్నిసార్లు ఆరాధనలో ఆయనను మహిమపరుద్దాం, ఆయనను గూర్చిన ఆలోచన చేద్దాం. ఇలాగ అనుకోవడం మన బలహీనత, మన బుద్ధిహీనత. యేసు ప్రభువును గూర్చి ఎంత వింటే అంత బలపడతాం విశ్వాసమందు. దేవుడిచ్చిన వాక్యము ఎంత వింటే అంత బలపడతాం, ఎంత చదివితే అంత బలపడతాం. మన విశ్వాసానికి, మన బలానికి మూలం దేవుని వాక్యమే. ఇలాగూ వెనుకదీసిన వారు దేనికి వెనుకదీస్తారట? నశించిపోవుటకు వెనుకదీయు వారము కాదు అని. వెనుకదీసిన వారు నశించిపోతారు. దేవుని కృప మనలను వెంటాడుతున్నది కాబట్టే దేవుడు పట్టుకొని వస్తున్నాడు, రెక్కల మీద మోసుకొని వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అలాగ మేము రాము. ఎర్ర సముద్రము దాటినది మొదలుకొని దాటక ముందే వారు అక్కడే మొదలు పెట్టారు. మేము ఇక్కడ చనిపోవట కంటే మళ్ళీ వెనుకకెళ్ళేది మాకు మేలు,
పరువు వస్తున్నాడు, వెనుక ముందర సముద్రం ఉన్నది, ఇక్కడ చనిపోవుట కంటే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళడం మేలనుకున్నారు. అక్కడే ప్రారంభించారు. ప్రారంభంలోనే ఎర్ర సముద్రం ఇంకా దాటనే లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నిసార్లు వారు వెనుకంజ వేశారు. దేవుడు వారిని హెచ్చరిస్తూ నడిపించాడు, ప్రేమతో నడిపించాడు, గద్దిస్తూ నడిపించాడు, శిక్షతో నడిపించాడు. తుదకు దేవుడు వారిని ఎంతగా కఠినంగా శిక్షించాడంటే, ఏ ఒక్కడు కూడా మీరు రారన్నాడు. నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు. ఎంత కఠినమైన మాట! అది చివరి మాట అండి. ఆ చివరి మాట దేవుని నోట నుండి రాకముందే మన జీవితాలను బాగు చేసుకోవాలి. సమయం దేవుడు ఇచ్చాడు. ఎక్కడ మాట అన్నాడంటే సంఖ్యాకాండంలోనే అన్నాడు. 13వ అధ్యాయంలో సంఖ్యాకాండంలోనే మనం ధ్యానించాం. అవి ఒక మర్చిపోతే పర్వాలేదు కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయంలో ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించారు. పంపించినప్పుడు గోత్రానికి ఒక్కొన్ని పంపించాడు. పెద్ద ముఖ్యుడు వాడు, వీడు చాలా బలవంతుడురా, వీని గోత్రములో అనుకున్న వాడిని ఏరుకొని 12 గోత్రాల నుండి 12 మందిని ఎంపిక చేసి పంపించారు. వీరు ధైర్యవంతులు, బలవంతులు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు, ఏది ఉన్నా భయపడకుండా చెప్తారు, మంచి విశ్వాసం కలిగిన వారు అనుకున్నాడు. 12 మందిని పంపారు. మోషే వారికి చెప్పాడు, ఏదేది చూసి రావాలి, ఏదేది చేసి రావాలి, ఎలా రావాలి, ఎలా తప్పించుకొని రావాలి. వేగు చూడబోతున్నారు. ఎవరి చేతనైనా పడితే చచ్చిపోతారు, మళ్ళీ చంపుతారు. వారు ఊరుకుంటారా? ఎవడో వేరోడు వచ్చాడు మా దేశానికని బంధించేస్తారు. అలాంటి చురుకైన వారిని, బలవంతులైన వారిని, విశ్వాసముతో ఉన్నవారిని, నమ్మకంగా ఉన్నవారిని ఏరుకొని పంపితే 12 మందిలో ఎలాగూ మరి తిరిగి వచ్చారంటే, ఆ 12 మందిలో 10 మంది వచ్చి ఇక్కడ ఏడవడం ప్రారంభించారు. ప్రజలందరినీ ఏడిపించారు, వారు ఏడ్చారు. వద్దొద్దు, మనకు ఆ దేశం వద్దు, అక్కడికి పోతే చచ్చిపోతామన్నారు. నెఫీలులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, వారి క్రింద మనం మిడతల వలె ఉండిపోతాం. ఆ చెడ్డ సమాచారాన్ని ప్రచారం చేసిన వారు దేవుడు ఎంత బాధపడి ఉంటారంటే, ఆ పరలోక రాజ్యమును గూర్చి దేవుడు మనందరి కొరకు అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేశాడు. పాప శరీరాకారమును ధరించుకుని, ఏమున్నది శరీరములో, అదే శరీరాన్ని ప్రభు ధరించుకున్నాడు. 33.5 సంవత్సరాలు పాప భూలోకములో సంచరించాడు. శపించబడిన నేల మీద నడిచాడు, శపించబడిన నేల మీద పడుకున్నాడు, శాపగ్రస్తమైన శరీరాన్ని ధరించుకున్నాడు. కేవలము ఆ రాజ్య వైభవం, ఆ రాజ్య మహిమ నరమాతృలమైన మన కొరకు సిద్ధపరచడానికే, మన ప్రవేశము జరగడానికే యేసు ప్రభు భూమి మీద ప్రవేశించాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎన్నో శ్రమలు సహించాడు, అవమానములు భరించాడు, అపహాస్యములు భరించాడు, నిందలు భరించాడు, అన్నీ ఓర్చుకున్నాడు, అన్యాయపు తీర్పు పొందాడు, మౌనము వహించాడు. శిలువ మరణాన్ని పొందాడు. ఎంత ఘోరమైన మరణం అది! ఇంతగా చేసి నేను అక్కడికి పోను నాకు వద్దు అంటావా? ఊరికే దొరికిందా భాగ్యం మనకు? పరలోక రాజ్యం ఊరికే దొరికిందా? నరకానికి పాత్రులమైన మనలను నిత్య నరకాగ్నికి విడిచిపెట్టకుండా దేవుడు మనలను రక్షించాలని తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తమును కార్చి మనలను రక్షించి నిత్య జీవానికి వారసులనుగా చేస్తే, ఈనాడు నమ్మి విశ్వాసం ఉంచి నేను రాను నేను వెనకకి వెళ్ళిపోతానంటే న్యాయమా చెప్పండి? మనము ఆయన విడిచినా దేవుడు మనలను విడిచిపెట్టాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం మనలను గూర్చి క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న వారందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు.
ప్రాణమును పెట్టి రక్షించిన వారందరినీ మళ్ళీ వాగ్దాన దేశములో ప్రవేశపెట్టే వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని కాదంటే ఊరుకుంటాడా దేవుడు? ఆ 10 మంది వచ్చి అదే సమాచారం ఇచ్చారు. అప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు, మీరు అనుకున్నట్లే మీరు అందులో ప్రవేశించరు. మీరు అదే కోరుకుంటున్నారు కదా, మీరు అనుకున్నట్లుగానే అందులో ప్రవేశించరు కనుక ఇక నేను మీతో రాను, మిమ్మల్ని తీసుకెళ్ళను. వెళ్ళండి, మళ్ళీ వెనకకి వెళ్ళండి. చెప్పాడా లేదా? దేవుడు మన జీవితములో నుండి అలాగూ చెప్పి వెళ్ళిపోయే ముందు మార్చబడదాం. ఏ స్థితిలో ఉన్నావో, వెనుకకి వెళ్ళాలని అడుగులేసి సిద్ధంగా ఉన్నావా? ఆల్రెడీ వెనుకకి వెళ్ళిపోయావా? కాలు జారు చోటునే ఉన్నాడు భక్తిహీనుడు అన్నాడు. కాలు జారిపోతుంది. ఇక ఆ స్థితిలో ఉన్నా ప్రభు తన నోట నుండి ఆ మాట రాకముందే, నీతో నేను రాను, నిన్ను విడిచిపెడుతున్నాను, నీ వెళ్ళి మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్ళిపో అనే మాట నీకు వినబడక ముందే మారు మనసు పశ్చాత్తాపము రావాలి. అంతవరకు దేవుడు వెంటాడుతాడు. 40 రోజులు ఉన్నది వారి ప్రయాణం. ఎంతున్నది? 40 రోజులు కూడా కాదండి, 20 రోజులు పట్టుకుందాం మనం. కాదేశు బర్నేయలో నుండి పంపాడు వారిని. ఎందుకంటే పోయి అచ్చుడు 40 రోజులు అయిందంటే మనము 20 రోజులు పట్టుకుందాం ఒక ప్రయాణం. వారు అక్కడ సంచరించిన సమయం ఇంకా కొంత ఉండొచ్చు. అంత దగ్గరలో ఉన్నవారు ఇంత దాకొచ్చి మాకొద్దు, మేము వెళ్ళము, మేము రాము, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు శ్రమలు ఉన్నాయి, మాకు వ్యాధులు ఉన్నాయి, ప్రభుని నమ్ముకుంటే మాకేమి లాభం అనుకునే క్రైస్తవులు ఉన్నారా? జాగ్రత్తగా తాత్కాలికమైన కొంతకాలము కలిగే శ్రమలను బట్టి దేవుని రాజ్యాన్ని తృణీకరిస్తే చాలా ఘోరము. ఇంకా ఈ లోకంలో సుఖభోగాలను అనుభవించి ఎంతకాలం బ్రతకాలనుకుంటాను చెప్పండి? 80 సంవత్సరాలు అన్నాడు, అధిక బలం, అంతకంటే లేదు. చాలా మంది భ్రమపడిపోతారు. మైకల్ జాక్సన్ అనుకున్నాను, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. 150 సంవత్సరాలు, కోట్ల కోట్ల డబ్బులు గలవాడు. తన వెంటనే ఆక్సిజన్ ఒకటి పెద్ద రూమ్ చేసుకుని దాంట్లోనే ఉండేవాడు. శ్వాస కూడా బయట గాలి వద్దు, ప్యూర్ ఆక్సిజన్ నేను ఉంచుకోవాలి. తన వెంట ఎందరో డాక్టర్స్ ఉంచుకునేవాడు. ఎంతకాలం బ్రతికాడు చెప్పండి? తెలిసిన వారుంటే 50 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత అనుకున్నాడు? టార్గెట్ ఎంత పెట్టుకున్నాడు? 150 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నాడు. అందుకే నీ జీవం ఏపాటిది, నీ వంతులో ఉండి అప్పుడే మాయమైపోయే ఆవిరి పడగ వంటి వాడవు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు. దేవుడు వారిని వదిలేశాడు. పొండి, తిరిగి పొమ్మన్నాడు. మోషే బ్రతిమిలాడినా నో, వారు వెళ్ళవలసిందే. ఆ 40 సంవత్సరాలు కూడా వెళ్ళడానికి అవకాశము మోషేను బట్టే ఇచ్చాడు. లేకపోతే అక్కడే ఒకసారి అన్నాడు, మోషే ఒక్కసారి నువ్వు పక్కకుండు, ఒక్క క్షణములో వీరందరినీ చంపేస్తాను, నిన్ను ఒక పెద్ద జనాంగంగా చేస్తానన్నాడు. మోషేనే బ్రతిమిలాడితే ఆ జనాంగాన్ని వదిలిపెట్టాడు. ఈరోజు ఇంకా సమయం మనకున్నదంటే యేసు ప్రభు బ్రతిమిలాడుతున్నాడు, ప్రభువా వారిని విడిచిపెట్టొద్దు, మనం ఇంతగా తీసుకొచ్చావు ఈ జీవితాన్ని, ఇంకా సమయం ఇద్దాం, ఇంకా సమయం ఇద్దాం, ఇప్పుడే తీర్పు తీర్చకు ప్రభువా, ఇప్పుడే వదిలిపెట్టకు దేవా అని విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభు. తన రక్తమును కార్చి సంపాదించాడు, కొన్నాడు, ప్రసవ వేదన పడ్డాడు. కనుకనే తండ్రి అయిన దేవుని ఎడల అక్కడ విజ్ఞాపన చేసేది ఏంటంటే, దేవా ఇంకా కొన్ని రోజులు విడిచిపెట్టువాన్ని, బాగుపడతాడు. ప్రవక్తలను పంపుతాను, చర్చికి పంపుతాను, వాడిని సేవకులను పంపుతాను, మారు మనసు కలిగిస్తాను.
ఎట్లయినా మన రాజ్యానికి వారసుడుగా చేస్తాను వాణ్ణి అని ప్రభు దేవుని సన్నిధిలో ఆయన ఏం విజ్ఞాపన చేస్తుండొచ్చండి? ఆలోచన చేయండి. ఏం విజ్ఞాపన చేస్తాడు? తాను తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చేరిన వారందరూ తనతో కూడా సదాకాలం అక్కడ ఉండాలి. అందుకే దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి దేవుడు సమయం ఇచ్చాడు. మోషే విజ్ఞాపన చేశాడు వారి కొరకు కాబట్టి ఇంకా 40 సంవత్సరాలు అరణ్యములో తిప్పి వారికి సమయం ఇచ్చాడు, కానీ ఏ ఒక్కడు కూడా మార్చబడలేదు. ఇద్దరు మాత్రం మిగిలారు. దేవునికి స్తోత్రం. కొందరైనా ఉన్నారు. ఆ ఇద్దరు ఎలాంటి వారో రాశాడు. ఈ వాక్య భాగములో ఉన్న మాటలు అవే. మీరందరూ విశ్వాసం ఉంచలేదు కనుక ఈ తరం వారిలో చెడ్డవారిని అందరినీ దేవుడు నశింపజేశాడు. చెడ్డ తరం వారిలో ఎవరు ఆ మంచి దేశానికి వెళ్ళరు అన్నాడు. ఇద్దరిని చెప్పాడు. ఎప్పున్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అన్నాడు ఒకడు. రెండవ వాడు ఇప్పుడు మోషేకు బదులుగా యెహోషువను నేను పంపుతాను. ఎందుకు మోషే మీద కోపం? దేవునికి మిమ్మును బట్టే అన్నాడు. మిమ్మును బట్టే దేవుడు నా మీద కోపపడ్డాడు. ప్రియులారా, నరమాత్రులను బట్టే దేవుని కోపము ప్రభువైన యేసు క్రీస్తు మీద తన ఉగ్రతను చూపించాడు. మన కొరకే మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యొక్క కోపాన్ని సహించాడు. మధ్యవర్తిగా వచ్చాడు. ఎంత కోపాన్ని సహించాడో చూడండి. ఎలా విలపించాడు, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. మాటతో చెప్పడానికి సులువే గాని ఆలోచించండి ప్రభు ఎంత భారముతో మాట్లాడాడో. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఒకరిలోని ఒకరు కలిగి ఉన్నారు. ఒకరితో ఒకరు సమానులై ఉన్నారు. ఆ ఒక క్షణము విడిచిపోవడానికి, ఒక క్షణము దేవుడు తన కుమారుని చెయ్యి విడవడానికి కారణం మనమయ్యాం. అయినా దేవుడు ఓర్చుకున్నాడు. ఆ ఒక్క క్షణము దేవుడు విడిచిపెట్టినప్పుడు ఎంత వేదన పడ్డాడో ఈ శరీరమందు. దేవుని తోడు లేదు. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమైపోదునో అని మనం పాడతాము. ఒక క్షణము దేవుడు మనతో లేడు అనే మాట వింటే గజగజ వణికిపోతాం. ఊహించండి, మనం ఎలాగూ అనుకుంటున్నాం. దేవుని చెయ్యి విడవబడిన యేసు ప్రభు ఆ క్షణములో ఎంత వేదన పడి ఉంటాడు. అందుకే పెద్ద కేక వేసి ప్రాణము విడిచెను అన్నాడు. దేవుని చెయ్యి వదిలిపోతే ఇంకా బ్రతుకుతామా? ఈరోజు దేవుడు మన చెయ్యి విడిచినా మనం బ్రతకలేమండి. అతిశయించదు, అహంకారంగా బ్రతకొద్దు. దేవుడు చెయ్యి విడిస్తే మనము బ్రతకలేము. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని కోపాన్ని, ఉగ్రతను భరించాడు. అందుకే ఇప్పుడు మన మీదకి వెంటనే కోపంకు రావడం లేదు. దేవుని కోపం మన మీద రగులుకోవడం లేదు. కోపం వచ్చినా శాంతపరుస్తున్నాడు. ప్రభువా వీరిని కొంతకాలం విడిచిపెట్టు, నేను చూసుకుంటాను. ప్రభువా వీరిని నడిపిస్తాను, వీరిని మళ్ళీ తిప్పుతాను, వీరి దురలవాట్లను అన్ని తొలగిస్తాను, వీరి అపవిత్రతను తొలగిస్తాను. ఎంత మందిని దేవుడు ఇలాగూ చెప్పి మార్చలేడు. ఎందరి సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఒకప్పుడు ఇలాగుంటిని, నమ్మినా గాని ఇలాగూ తిరిగి తిని, ప్రభువుని ఎరిగినా గాని నేను సరి అయిన జీవితం లేదు. వీరందరినీ ఎవరు మార్చారు? అది దేవుని కృపయే. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నా
దేవుని కృప మనలను విడువదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక కృప చూపుతున్నానన్నాడు. ఆ కృపాకాలము, కృప మనలను ఆవరించి ఉన్నంత కాలములోనే మనం ఏం చెయ్యాలి? సమయం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో వేడుకోవాలి. దేవుడు కనికరిస్తాడు. ఇద్దరిని ఎలవ్ చేశాడు. మోషేను కూడా వదులుకున్నాడు. మోషేకు బదులు యెహోషువ అన్నాడు, కాలేబు. వీరిని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం ముందు దినాల్లో ఆలోచన చేద్దాం. అద్భుతమైన ఆనందం ఉంటుంది. ఆ రాజ్యానికి ఎవరు వారసులైతారు, ఆ వాగ్దాన దేశానికి ఎవరు వారసులైతారు అనేది వీరి జీవితాల్లో మనం చూస్తాం. మనం ఈరోజు కూడా అంతే. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభు కొరకు ముందుకు బలంగా ప్రభువులో నిలిచి బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవైన మా దేవా, స్తోత్రాలు. మీ మహాకృప చేత నేడు మీరు మాతో మాట్లాడిన ప్రతి మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, ఎన్నో హెచ్చరికలు మాకు, ఎంతో శ్రేష్టమైన ఉపదేశం మాకు అందించారు. ఏ స్థితిలో మేమున్నా మమ్మను విడిచిపెట్టేవాడవు కాదని అద్భుతమైన మీ ప్రేమను తలపోస్తూ ఉన్నాం. మమ్మను విడవక ముందే ప్రభువా, నాశన పుత్రునికి మమ్మను అప్పగించక ముందే మా జీవితాలను సరిచేసుకునే అవకాశం మీరిచ్చి ఉండగా మీకు స్తోత్రాలు ప్రభువా. మాలో మేమెవరమైనా ఇంకా ఇట్టి ప్రమాదములో ఉన్నవారమైతే ఇదే మంచి సమయం, అనుకూలమైన సమయం. తిరిగి మీ వైపు, మీ సన్నిధికి చేరి వచ్చునట్లు, మీ చిత్తమును ఎరిగి వాగ్దానములు చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవని మిమ్మను వెంబడించున్నట్లు కృపను అనుగ్రహించండి. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచండి, ఫలింపజేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెళ్ళే ప్రయాణాల్లో అందరికీ తోడై ఉండండి. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. మేము తిరిగి ఒకరినొకరము చూచుకునే వరకు అందరికీ కావలసిన మంచి ఆరోగ్యము, మంచి నెమ్మది, మంచి హృదయానందము ప్రతి ఒక్కరిలో దయచేయమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాప విముక్తికై ప్రాణమర్పించగా సృష్టిలో ఉండగా పాప విముక్తికై ప్రాణమర్పించగా ధరణిలో నిన్ను ధన్యుడించేసిన ప్రభువును ద్వేషిస్తే న్యాయమా? ధరణిలో నిన్ను ధన్యుని చేసిన ప్రభువును ద్వేషిస్తే న్యాయమా? ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇది న్యాయమా? 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 ఇది న్యాయమా? నీ ప్రభువు నీ పట్ల చూపిన మేలకు ఇది న్యాయమా? నీ ప్రభువు నీ పట్ల చూపిన ప్రేమకు ఇది న్యాయమా? 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 ఇది న్యాయమా? వందనాలందరికీ.